అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పాఠం చెప్పాను. సో అక్కడే చదువుకున్నాను, అక్కడే ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసినాను. అక్కడే విద్యార్థి నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడినటువంటి ఒక అనుభవం ఉంది. 87లో లాస్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినాయో దాంట్లో నేను ఆర్ట్స్ కాలేజ్కు జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నిక కాబట్టేటువంటి ఒక వ్యక్తిని. కాబట్టి ఉస్మానియా అనగానే అమ్మ మన కన్న తల్లి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, కింది వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళుగా హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు చాలా రెంటల్ ఆపర్చునిటీసు, రకరకాల ఆపర్చునిటీస్ ఉండడానికి హాస్టల్ వివరిని ఆ రోజులు ఏమి ఉండకపోతుండే. అయితే యూనివర్సిటీ హాస్టల్లో ఉండాలా, లేకపోతే కాచిగూడ వైశ్య హాస్టల్లో ఉండాలా, లేకపోతే పెరికే హాస్టల్, లేకపోతే మున్నూరుకాపు హాస్టల్, ఎవడి ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. చదువుకున్న పొరగాలంటే ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. అట్లా యూనివర్సిటీ అంటే తల్లి, కన్న తల్లిలాగా ఒక ప్రేమ ఆప్యాయత. ఇప్పటికి కూడా యూనివర్సిటీకి పోతే ఏదో మా అమ్మ దగ్గరికి వచ్చినాం కదా, అమ్మ ఒళ్ళలోకి వచ్చినాం కదా అనేటువంటి ఒక ఆప్యాయమైనటువంటి ఒక తన్మయత్వం అందులో చెందుతాం. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి పోయినారు. పోతుంటే అనుకున్నాం, అరే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి పోతున్నాడు కదా, ఏం మాట్లాడతాడో అని చెప్పని టీవీకి కళ్ళు అప్పగించి వినే ప్రయత్నం చేసినాను. మళ్ళా అదే దురదృష్టం డిసప్పాయింట్ చేసినాడు. చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. నాట్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ టీచర్ వర్క్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ, అండ్ ఆల్సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు ఏదో పెద్ద ప్రకటనలు చేస్తాడు, తెలంగాణ ఉన్నత విద్యకు ఒక దిశ నిర్దేశం చేస్తాడు, పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా ఉస్మాన్ యూనివర్సిటీని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికలు ఆవిష్కరిస్తాడు అని చెప్పని నేను కూడా కొద్దిగా ఆలోచించిన. ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎంత కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా కానీ అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు సమయం సందర్భోచితంగా మాట్లాడతాడు కదా అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నైజం, మీరు ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆ దొరవారు అది ఏం బుద్ధో, మరి ఎవరు నేర్పినరో చదువు, మరి ఆయన గురువులు ఎవరో, ఆయన ఉపాధ్యాయులు ఎవరో, సిద్ధాంతకర్తలు ఎవరో నాకు తెలియదు. కానీ పెళ్లికి ఒకటే డప్పు కొడతాడు, సావుకు ఒకటే డప్పు కొడతాడు. ఒక రాజకీయ ఉపన్యాసంలో ఒకటే తీరుగా మాట్లాడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా, అధ్యాపకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన స్థలంకి వెళ్ళి కూడా అదే రకంగా మాట్లాడతాడు. అది చూడగానే సామెత గుర్తొచ్చింది, కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అని వెనకటి ఎందుకు అన్నారో కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసో, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పని బహుశా సామెత కట్టినరేమో అని చెప్పని నాకు అర్థమైపోయింది. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక రీతిలో కేవలం కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శ చేయటం కోసం, వాళ్ళని అవమానించడం కోసం, వాళ్ళ పట్ల ఏహ్యభావాన్ని రేకెత్తించాలా విద్యార్థుల్లో అన్నటువంటి ఒక ఆలోచనతో పాటుగా తన డబ్బా, ఇక దేశంలో ఆయనకు మించినటువంటి ఒక మేధావి ఎవడు లేడు, ముఖ్యమంత్రి ఎవడు లేడు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్ళీ విద్య గురించి ఎవడన్నా ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి ఆలోచించిండు అని చెప్పని ఒకటే జబ్బలు జరుచుకుంటూ ఆయన మాట్లాడినట్టు ఒక తీరు చాలా బాధ కలిగినటువంటిది. నేనేం చేసిన అంటే, నేనేమన్నా తప్పింటున్నా, ఎందుకంటే వినేటప్పుడు ఏదైనా కొంచెం అపోజిషన్లో కాబట్టి వ్యతిరేక భావంతో ఉంటాం కాబట్టి నేనేమో తప్పినా అని చెప్పని ఒక ప్రింట్ తీసుకున్నా. మళ్ళీ స్పీచ్ అంతా ప్రింట్ తీసుకొని మళ్ళీ వర్డ్ వైజ్ చదువుకుంటూ పోయినా. నిజంగానే ఆయన కంటెంట్ అనాలిసిస్ అని చేస్తాం కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినట్టుగానే కంటెంట్ అనాలిసిస్ చేసినట్టుగా చదువుకుంటూ పోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్పీచ్, తర్వాత కాంట్రడిక్టరీ స్పీచ్, తర్వాత ఒక కంటామినేటెడ్. కన్ఫ్యూజ్డ్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో తెలియకుండా ఒక అయోమయంగా మాట్లాడాడు. ఒకటి. రెండు, పొంతనలేనటువంటి ఒక చిల్లర ముచ్చట మాట్లాడండి, అదేందో చెప్తా మీకు నేను. మూడవది కలుషితమైనటువంటిది, ఒక విషపూరితమైనటువంటిది. ఎప్పటికప్పుడు మోహా దొరికితే విషం చల్లాలా, కేసీఆర్ గారి మీద చల్లాలా, కేటీఆర్ గారి మీద చల్లాలా అనేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజ్డ్, కాంట్రడిక్టరీ అండ్ దెన్ కంటామినేటెడ్ స్పీచ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను.
ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా ఆ వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న భయపడకురే, ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. నల్ల అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగానే నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది, ఈయన వదిలేస్తే అక్కడ ఏమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పని, లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో, ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీ క్రూరమృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అదంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడబుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇగో ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులు ఏడ తిరగడా పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడే ఉన్న ఆ గూడెలల్లో చెంచోలతోటి కోయలతోటి ఏమైనా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతుందో అక్కడికి కంప్లీట్ చేస్తాడు. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాని వెనుక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజు. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లే కొట్లాడిన నిలబడేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తుపాకులు నిలబడ్డోళ్ళు ఈయన పోయి మాట్లాడంగానే భయపడతాడు అనుకుంటాడా? అర్థం లేనటువంటిది ఇది ఆయన మాట్లాడినది చక్కదానం ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇకపోతే ఆ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతాడు ఆయన. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. అక్కడనే యాదయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడనే వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడే వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాయు గోళాలకు ఎదురుగా నిలబడి కొట్లాడినప్పుడు, అక్కడనే తుపాకీ గొట్టాలకు ఎదురుగా నిలబడినప్పుడు, అక్కడనే ఉన్నటువంటి ఒక విద్యార్థినులు పోలీసు వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాయు గోళాలకు ఎదురుగా వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాయు గోళాలకు ఎదురుగా నిలబడి కొట్లాడినప్పుడు, అక్కడనే తుపాకీ గొట్టాలకు ఎదురుగా నిలబడినప్పుడు, అక్కడనే ఉన్నటువంటి ఒక విద్యార్థినులు పోలీసు పదగట్టాల కింద రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంకలో చేరి రైఫిల్ రెడ్డిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టాలని ప్రయత్నం చేసిన పెద్ద మనిషి అక్కడికి పోయి తగుదనమ్మా అని చెప్పని తెలంగాణ ఉద్యమాన్ని ఉటంకిస్తూ ఉంటే హంతకులు సంతాప సభలు పెట్టినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉస్మానియా విద్యార్థులకు ఆ మాత్రం చైతన్యం లేనడు అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు, కానీ ఇది ముమ్మాటికి కూడా వంచనకు గురి చేసినటువంటిదే, విఘాతం మోసం గురి చేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే
ఏడబడితే ఫామ్ హౌస్లో అని మాట్లాడతాడు. నీ ఇండ్లు ఎట్లా వచ్చినాయివా? నీ జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర 3 ఇండ్లు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం కష్టం చేసినావని? ఏమన్నా రూపాయలు పండించినావా? అయింది నువ్వేమన్నా? వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందని చెప్పని ఉస్మాన్ యూనివర్సిటీలో పోయి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీ ఇండ్ల గురించి ఎవడు మాట్లాడాలా? ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులకు కడుపు పెట్టే భాషేనా? నువ్వు మాట్లాడే తెలివంత వాళ్ళకి తెలియదా? ఇది అక్కడ మాట్లాడినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇంకొక విషయం, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు. నువ్వు గుంటూరులో చదవలేదు, కొండారెడ్డిపల్లిలో కూడా చక్కగా చదవలేదు, అందరికీ ఎరికేనా. నేను గుంటూరులో చదువుకోలేదు. ఎక్కడ చదివినరు అనేది ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి. ఏం చదివినరు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చదివినరు అనేది ముఖ్యం కాదు. నీకు విఘ్నత ఉందా లేదా అనేది. నీ వల్ల నీకు విఘ్నత లేదు. అంత పెద్ద కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా ఒక పాశవిక మనస్తత్వంతో, ఒక విషపూరితమైన మనస్తత్వంతో పొద్దున లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఈ భజన తప్ప నీకు ఇంకొకటి సోయిలైనటువంటి ఒక విషపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కొండారెడ్డిపల్లిలో చదివితేంది, నిన్ను తీసుకుపోయి కొలంబియా యూనివర్సిటీలో చదివించినా గంతే బుద్ధి నీది. నీ బుద్ధి అది, నీ బుద్ధి మారదు. విషం నరనరాన్ని నింపుకొని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటాలన్న దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏం మాట్లాడతాడు? పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ వలసలు పోతున్నామేమని ఎక్స్కర్షన్ అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ చిల్లర మరలుగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలివిలేదు. మహబూబ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అండ్ సప్రెస్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణ ఏర్పడేంత వరకు 2014 వరకు నిజంగా కూడా తెలంగాణ చాలా వెనుకబడ్డది. నేను ఐపీఈలో పనిచేస్తున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి మేము ఇవాళ సర్పన్ అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పని. ద ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాని కోఆర్డినేటర్గా పనిచేసిన నేను 6 జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే అందులో ఒక జిల్లా ఆదిలాబాద్, మహబూబ్నగర్ తెలంగాణలో ఉంటే ఆ 2 కూడా ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత చిత్తూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 6 జిల్లాల్లో ఫస్ట్ స్టడీ చేసినాం. నిజంగానే ఆ రోజులు అట్లా ఉంటుండే. ఏ వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చినా, ఏ డిఎఫ్ఐడ్ వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చినా మహబూబ్నగర్ పోవాలని చెప్పని. ఇవాళ అయాల పేదరికం కోసం మహబూబ్ నగర్కు పోతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్కి వాళ్ళ పాలకొల్లు ఎట్లుంటుందో పాలమూరు ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ చూడడానికి కోసం పోతా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అది మోడల్, ఇట్లా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పని కేసీఆర్ చూపెట్టండి. ఈ తెలివి కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలియదు. తెలిసినా ప్రజలకు తెలియనీయకుండా ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నట్టు ఒక ప్రయత్నం. ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంకో విషయం చెప్తా. తెలివి కల్లా మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతుండా నాకు అర్థం కావట్లా. ఆయనట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జడ్పీటీసీ ఎట్లా అయిండు, ఎమ్మెల్యే ఎట్లా అయిండు, అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది. అక్కడ చదువుకునేటోడికి ఐఏఎస్ ఎట్లా కావాలా, ఐపీఎస్ ఎట్లా కావాలా, ప్రొఫెసర్ ఎట్లా కావాలా, పిహెచ్డీ ఎట్లా చేయాలా, జేఆర్ఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలా, లేకపోతే రీసెర్చ్లో అత్యుత్తమ స్థానం ఎట్లుండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లుండి, ఈ ముచ్చట చెప్తలేడు. చెప్తూ ఆయన ఏమంటాడు, 4 సమస్యలను ఆయన పరిష్కరించినట్టుగా ఆయన ముచ్చట చెప్తాడు. చెప్తూ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, ఓకే, దాన్ని ఏం చేసినావు అందరికి ఎరక. 30-40 ఏళ్ల వర్గీకరణ సమస్యను ఆయన పరిష్కరించినట్టుగా చెప్తా ఉండే. రేవంత్ మాదిగా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన. పాపం మందకృష్ణ మాదిగా పోరాటం ఏమీ లేదు, మొత్తం సుప్రీంకోర్టు తీర్పు లేదు, మందకృష్ణ మాదిగా పోరాటం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు. రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ మాదిగా అని చెప్పని ఆయన పేరు పెట్టుకునేటట్టుగా ఇవాళ దాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. 3వది సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేనటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ బీసీల నోట్లు మన్నుగొట్టి గొంతు కోసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని ఇవ్వకుండా, సిపెక్ సర్వీస్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్స్ బయట పెట్టకుండా, మొత్తానికి మొత్తం 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని ఇచ్చింది ఏందా అంటే బూడిద. మొత్తం బీసీల నోట్లో మన్నుగొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన ఏం చెప్తా ఉండంటే, నేను సిపెక్ సర్వే చేసినా అని చెప్పని ఆ విద్యార్థుల ముందు చెప్తా ఉన్నాడు. నయవంచన ఇది. వాళ్ళు అనుండకపోవచ్చు, ఆ వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు సప్పట్ల మీద సప్పట్లు కొడుతుండొచ్చు కాక, విద్యార్థులు పాపం కింద ఉన్నటువంటి వాళ్ళు కొడుతుండొచ్చు కాక, బట్ ఇట్స్ ఎ ట్రూత్. దీంతో పాటుగా ఆయన ఏం చెప్తాడంటే, ఈయన వల్లనే
నరేంద్ర మోడీ అట కులగణనలో కాస్ట్ మన సెన్సెస్లో కాస్ట్ ఇంక్లూడ్ చేస్తున్న కులగణన కూడా చేసేస్తుండు అని చెప్పని ఈయన వల్లనే అని చెప్పని ఏమంటాడో ఇనురుజరు ఒక్కసారి. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 26 సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి సిగ్గుండాలండి మాట్లాడటానికి. దిస్ హెస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ నితీష్ కుమార్. బీహార్లో ఎన్నికలు లేకపోతే మోడీ సచ్చినా ఇది పెట్టిండేవాడు కాదు. దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టినాం బీసీలం. కేసీఆర్ గారు సాక్షాత్తు ప్రధానమంత్రికి లెటర్లు రాసిండ్రు, రకరకాల రీతుల్లో ఒత్తిడి పెట్టినప్పటికీ కూడా జరగలే. కేవలం నితీష్ కుమార్ బీసీల ఓట్ల కోసం అని చెప్పని నరేంద్ర మోడీని ఒప్పించిండా మెప్పించిండా, లేకపోతే వాళ్ళిద్దరు కూడా పలుకున్నారు కాబట్టి బీసీల ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పని దాంట్లో పొందుపరిస్తే దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకొని సప్పట్లు కొట్టించుకుంటూ చిల్లర మల్లరగా మాట్లాడడానికి మనసెట్ల నొప్పిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నా. ఇకపోతే దొరల గురించి మాట్లాడతాడు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మర్చిపోలే కొన్ని సంఘటనలు. ఆ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మా ఇండ్ల ముందు చెప్పులు వేసుకొని ఎవడు పోకపోతుండే అని చెప్పిండు. గుర్తుందా మీకన్నా? గుర్తుంటుంది, మీరు కొట్టి చూడండి గూగుల్లో. మా ఇంటి ముందు ఎవరు కూడా చెప్పులు వేసుకొని పోకపోతుండే. అది దొర్రికం కాదు, అది ఫ్యూడలిజం కాదా, అది ఆధిపత్య అహంకారం కాదా? మళ్ళీ ఆయన వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో దొరలకు వ్యతిరేకంగా ఒట్లాడము అని చెప్పని ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి, నవ్వాలనా ఏర్వాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇక ఇంకొకటి మీరు వినాలా, కేర్ఫుల్ వినాలా. వెనుకబాటుతనాన్ని నిర్మించాలి అని అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తే ఈనాడు మనం అదనంగా కమ్యూనికేషన్ యాడ్ చేసినాం అంటాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ ఏమో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ చేసినట్ట, మధ్యలో ఎవడేం చేయలేదు. రేవంత్ రెడ్డి వచ్చి కమ్యూనికేషన్ మాత్రం స్ట్రెంథన్ చేసే విధంగా నేను విద్యలో ఇంటర్వెన్షన్స్ పట్టుకొచ్చినా అని చెప్పని మాట్లాడుతూ ఉండు. ఇది ఎవరి చెవులో పూలు పెడతా ఉండు రేవంత్ రెడ్డి గారు? ఎవరి చెవులో పూలు పెడతా ఉండు? ఇకపోతే ఇవాళ విద్యకు సంబంధించిన ఒక పరిస్థితిలో అక్కడున్న విద్యార్థులు అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించినారు, విద్యార్థి సంఘాల వాళ్ళని అరెస్ట్ చేయించినారు. చాలామందిని రకరకాల రీతుల్లో దాడులు చేసిన పరిస్థితి, జర్నలిస్టులపైన దాడులు చేసిన పరిస్థితి చూసినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ ఉన్నాయి. ఇవాళ దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేటువంటిది ఒక పేమెంట్ ఇవాళ జరగట్లేదు. విద్యార్థులు ఆత్మనిర్భరతాభావంతో ఇవాళ విదేశాల్లో నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. దాదాపు 150 మంది గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఒక పరిస్థితి. విద్యా బడ్జెట్లో కోత, ఫీ రియంబర్స్మెంట్లో కోత, డాక్టర్ ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్స్లో కోత, టీచర్స్లో కోత, స్కాలర్షిప్ల్లో కోత, అన్నిట్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి విద్యా మంత్రిగా ఆయనే కొనసాగిస్తూ ఆయన ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక విషయం లోతుగా ఆలోచించండి. యంగ్ ఇండియా స్కూల్స్ను నేను డెవలప్ చేసినా అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. యంగ్ ఇండియా స్కూల్స్ ఏమంటున్నాడు ఆయన? నేను 20 కోట్ల రూపాయలు 100 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు ఇస్తున్నా, 200 కోట్లు ఇస్తున్నా. 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయల చొప్పున నేను స్కూల్స్ పెడతా అని చెప్పిండు. మొత్తం మీద ప్రతి స్కూల్లో ఎంతమంది అవుతా అంటున్నారు? 2,500 మంది. 2,500 మంది 100 ఎంత? 2,50,000 మంది. ఆయన లెక్కల్లోనే, రేవంత్ రెడ్డి లెక్కల్లోనే నిన్న మాట్లాడుతూ ఆయన చెప్తాడు, ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అంటే 18 లక్షలు చదువుతున్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షలు, అంటే మొత్తానికి 51 లక్షల మంది విద్యార్థులు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివితే నేను 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా యంగ్ ఇండియా స్కూల్స్ తయారు చేసి నేను దేశాన్ని ఉద్ధరించిన అని చెప్తూ మరో పక్కన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 1000కి పైగా వాటినన్నింటినీ వాళ్ళ మూత వేయాలని ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ స్కూళ్ళలో అయితే చదువుకొని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కినరో, ఏ స్కూళ్ళలో చదువుకొని విద్యార్థులు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, భారతదేశానికి గర్వకారకులైనరో ఆ స్కూళ్ళని బంద్ చేసి వాళ్ళ తన రొమాంటిక్ ఐడియా కోసం అని చెప్పని, తన బ్రాండ్ ఉండాలని చెప్పని యంగ్ ఇండియా అని చెప్పని మహాత్మా గాంధీ, రేవంత్ గాంధీ, ఎందుకంటే యంగ్ ఇండియా మహాత్మా గాంధీ పెట్టిండట. యంగ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఆ పత్రిక మహాత్మా గాంధీ నడిపిండు, ఆయన నుంచి నేను పేరు తీసుకున్నా. సో మహాత్మా గాంధీ, రేవంత్ గాంధీ, యంగ్ ఇండియా స్కూల్, ఆయన యంగ్ ఇండియా పత్రిక. ఎంతమంది అవుతారు? 2.5 లక్షల మంది. మరి 51 లక్షల మందికి ఏం చేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నీకు నిజంగానే విద్య మీద ప్రేమ ఉన్నట్టయితే, నీకు నిజంగానే కనుక విద్యార్థులపైన ప్రేమ ఉన్నట్టయితే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి ఒక దైన్యమైనటువంటి ఒక పరిస్థితిని ఆదుకోవడం కోసం ఏ రకమైన ఇంటర్వెన్షన్ చేసిన సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? నీ విద్యా కమిషన్ ఉంది కదా ఏదో, వాళ్ళన్న సమాధానం చెప్తారా?
ఒకటి. రెండు, ప్రైవేట్ స్కూల్స్లో ఇవాళ విచ్చలవిడిగా దోపిడీకి గురి చేస్తూ ఇవాళ పేద మధ్యతరగతి తల్లిదండ్రుల యొక్క రక్తం కళ్ళ చూస్తున్నటువంటి ఒక స్కూళ్లలో ఇవాల్టి కూడా నువ్వు ఫీ నియంత్రణ కోసం ఏం ప్రయత్నం చేసినావు? సిగ్గుఎగ్గు లేకుండా మళ్ళీ నేను యంగ్ ఇండియా స్కూల్స్ మాత్రం నేను పెట్టినా అని చెప్పని చెప్తా ఉన్నావు. ఇది ఎట్లా సామాజిక న్యాయం అయితే దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నా. అదే వేదిక మీద సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషే కదా. ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్లో మాట్లాడతాడు, అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటే కులం రాజ్యం వెళ్ళాలని చెప్పింది ఈ పెద్ద మనిషేనా? అది సామాజిక న్యాయం అంటారా, సామాజిక అన్యాయం అంటారా, సామాజిక మోసం అంటారా? ఆ రకమైన సామాజిక అన్యాయానికి వేదిక వేసే విధంగా మాట్లాడి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక బీసీలను ఎస్సీలను ఎస్టీలను అందరినీ గొంతు కోసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పదవుల్లో ఇవాళ కేవలం ఆధిపత్య వర్గాలకు మాత్రమే స్థానం కల్పించి ఉస్మానియా దగ్గర బొంగన మాత్రం ఇవాళ సామాజిక న్యాయం అని చెప్పని మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా? ఎవరిని మోసం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇకపోతే నేను రెండు ఇంపార్టెంట్ విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. దయచేసి కొంచెం ఓపికగా వినాలని చెప్పని కోరుతున్నా. ఆయన చాలా పెద్ద ఎత్తున ఒక అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేసినాడు. అదేంటి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడండి అన్న. మీరు కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే మీరు జర్నలిస్టులు, మీకు అంత టైం ఉండదు, రీసెర్చ్ చేసే టైం ఉంటుందో ఉండదో. బట్ ఐ హవ్ డన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ వర్క్, సో ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ ఇట్. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున డంబాచారం చేసి 100 ఎకరాల భూములు కేటాయించి నేను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఇక భాగవతం ఒకసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీకు తెలిసిన వాళ్ళే, వీళ్ళంతా పెద్ద మనుషులు అలా ఆనంద్ మహేంద్ర, శ్రీనివాస్ రాజు, మనీష్ సబర్వాల్, సంజీవ్ బిక్చందాని, కల్లం సతీష్ రెడ్డి, ఇంకెవరో పెద్ద మనుషులంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇందులో ఉన్నారు. అబ్బా వీళ్ళందరూ ఉంటే నిజంగానే ఏమైనా ఉద్ధరిస్తారేమో అని చెప్పని అనుకున్నాం. సుబ్బారావు, సంజయ్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, యోగితా రాణా, వీళ్ళు అంటున్నారు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, బోర్డ్ డైరెక్టర్స్. ప్లీజ్ కేర్ఫుల్లీ లిసన్ టు మీ. ఆయన ఏం చెప్తా ఉన్నాడు నిన్న, కళాశాలల్లో విద్య నాణ్యతతో అందుబాటులో లేదు, నైపుణ్యం లేదు, నా దగ్గరకు వచ్చి ఉద్యోగం ఇవ్వమని చెప్పని అడిగితే కూడా ఒక కాగితం ఇచ్చేమన్నా రాయరా అంటే రాయలేకపోతుండ్రు అన్నాడు నిన్న ప్రసంగంలో. దయచేసి వినండి మీరు మళ్ళీ కూడా. అంటే ఏంటి, స్కూల్స్ కాలేజెస్లో పాఠం చెప్పట్లేరు, స్కిల్స్ లేవు, చిన్న లెటర్ రాయమంటే కూడా రాయట్లేరు, నేను కూడా ఉద్యోగం కల్పించలేను అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. విచ్ ఎ ఫ్యాక్ట్. దానికి సమాధానంగా ఏం చేయాలా, ఆ కాలేజీలను స్ట్రెంథన్ చేయాలా. రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జేకేసీస్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు పెట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా జేకేసీలను ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కాలేజ్ కాగానే జేకేసీలో పోవాలా, కూర్చోవాలా. అప్పుడు ఐబీఎంతో మిగతా పెద్ద పెద్ద కంపెనీలతో కొలాబరేట్ అయిపోయి అక్కడ స్కిల్ బిల్డింగ్ అనేటువంటిది ఇమీడియట్గా అదే కాలేజ్లో జరిగేది. టెక్నాలజీ తర్వాత నాన్ టెక్నాలజీ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తుండే. నేను వెన్ ఐ టు వర్క్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ ఆ జేకేసీలకు వెళ్ళి రిక్రూట్ చేసేవాళ్ళం. నాకు ఆ అనుభవం ఉంది, నాకు ప్రత్యక్షమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వేం చేస్తా ఉన్నావు, ఒక ఆల్టర్నేట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడతా అని చెప్పినావు. చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు, రేవంత్ గాంధీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడతా అని చెప్పని పెట్టిండు. దీంట్లో మీరు చూడండి అన్న, మీరు చూడండి, అవర్ విజన్ చదవండి ఒకసారి మీరు కేర్ఫుల్గా. అవర్ విజన్ చదివితే, టు ఎక్విప్ ఇండియాస్ యూత్ విత్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎవాల్వింగ్ జాబ్ మార్కెట్ బై ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. యంగ్ ఇండియా అంటున్నాడు, దేశానికి అంత సమాధానం చెప్తున్నట్ట, కానీ తెలంగాణ వాళ్ళకు స్పెసిఫిక్గా దీంట్లో న్యాయం జరగదు అని చెప్పని వాళ్ళ విజన్లోనే స్పష్టంగా చెప్పింది. ఇంత సరే, ఇది కూడా ఒప్పుకుందాం, మనం భారతదేశంలో ఉన్నవాళ్ళం కాబట్టి అందరికీ. ఇక స్కూల్స్ చూడండి ఎందున్నాయి. స్కూల్ ఫర్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఫర్ ఏవియేషన్, స్కూల్ ఫర్ హెల్త్ కేర్, స్కూల్ ఫర్ లైఫ్ స్కిల్స్, స్కూల్ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఫర్ లాజిస్టిక్స్, స్కూల్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్, స్కూల్ ఆఫ్ జ్యువెలరీ డిజైన్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. ఈ 6-7 స్కూల్స్ ఇందులో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్కూల్స్ పెట్టినారు ఇందులో. ఈ 9 స్కూల్స్లో మీరు దయచేసి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, కోర్సెస్ ఏమున్నాయి రా అని చెప్పి నేను చూసిన. గివి కోర్సులు మొత్తం మీద 7-8 కోర్సులు లేవు. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఒక తెలంగాణలో మొత్తం ఇండియా క్యాటర్ చేస్తారంటే 140 కోట్లకు. 140 కోట్ల మందికి
నేను స్కిల్స్ అప్పగిస్తా అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి, ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి స్కూల్ ఆఫ్ అప్లైడ్ లైసెన్సెస్లో చూస్తే ఒక కేవలం మీకు 9 కోర్సులు కనబడుతున్నాయి. ఇక స్కూల్స్ ఆఫ్ ఏవియేషన్ చూడరాన్న ఒకటే కోర్సు. బోర్డులో ఉన్నటువంటి ఒక మెంబర్లు ఒక్కొక్కడు ఒక కోర్సు తయారు చేస్తే కూడా ఒక కోర్సు వస్తుంది. రేవంత్ రెడ్డి చూసుంటాడా, చూసలేదా, టైం ఉందా, టైం లేదా నాకు తెలియదు. దిస్ ఇస్ వాట్ ఈస్ అంత గొప్ప స్కిల్ యూనివర్సిటీ అని చెప్పుకుంటున్నటువంటి ఒక చిల్లర ప్రయత్నం ఇది. ఇక హెల్త్ కేర్కి పోతే ఇక చూడరు, ఇన్ని హాస్పిటల్ ఉన్నాయిడ. ఎన్ని హాస్పిటల్నే? అపోలో, యశోద, కిమ్స్, మెడినోవా, మెడ్విన్, ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఏ హాస్పిటల్ని అడిగినా ఒక కోర్స్ తయారు చేస్తారు. అందులో ల్యాబ్ టెక్నీషియనో లేకపోతే నర్సింగ్ స్టాఫ్కో ట్రైనింగ్ ఇవ్వచ్చు. పోయి స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్లో ఏం ట్రైనింగో చూడ్రి. నవ్వాల్ నాయుడు వల్ల మీకు అర్థమవుతుంది ఏం ట్రైనింగ్ అనా. జిమ్ ట్రైనర్ కోర్స్ అట. ఏ జిమ్లో పోయినా ఎవరైనా నేర్చుకునేది జిమ్ ట్రైనర్ కోర్స్ అట. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాల భూములు ఇచ్చినట్టు కదా దాంట్లో. ఇది హెల్త్ కేరు, ఎంటర్ప్రినర్షిప్ కమింగ్ అప్ సూన్. ఇట్లా మీరు దయచేసి మీరు ఒకసారి చూడండి. ఇక లైఫ్ స్కిల్స్ అని చూపెడతా మీకు. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? హౌ టు కమ్యూనికేట్, హౌ టు వర్క్ ఇన్ టీమ్స్, హౌ టు డెవలప్ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ అని చెప్పని మొత్తం మీద కొండంత రాగం తీసి గాడిదపాట పాడినట్టుగా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పని డంబాచారం దొబ్బుతూ ఉంటే, ప్రజలను మభ్యపెడతా ఉంటే, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే, ఇది స్కిల్ యూనివర్సిటీకి ఒక బండారం. ఇది ఇప్పటికే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఇది వంచన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఇది మోసం కాదా? ఇదే స్కిల్స్ గురించి మనం ఇండియా రైజింగ్ 2047లో కూడా మాట్లాడినాడు. ఫ్యూచర్ సిటీలో కూడా ఇదే మాట్లాడినాడు. దాన్ని ఇప్పి చూస్తే ఏంటంటే అంటే గిది కథ. పట్టుమని 10 కోర్సులు లేవు. బోర్డు డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జీతాలు ఎంత ఉన్నదో దానికి సమానమైన కోర్సులు కూడా దాంట్లో లేవు. ఈ సక్కదానం ఇది. దాన్ని ఆయన ఇవాళ తప్పుడు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడినాడు. దాన్ని కూడా ఎవరినో కేరళలోని పట్టుకొచ్చి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసిండు. మన దగ్గర ఎవడు పద్మశ్రీ అవార్డు విన్నర్స్ లేరు, అర్జున్ అవార్డు విన్నర్స్ లేరు, పెద్ద వాలీబాల్ ప్లేయర్స్ లేరు, ఫుట్బాల్ ప్లేయర్స్ లేరు, క్రికెటర్లు లేరు, లేకపోతే అథ్లెట్ లేరు, ఎవరు లేరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ లేరు అన్నట్టుగా నిన్ననే జీవో వచ్చినట్టున్నది. ఆ జీవోలో ఎవరినో కేరళని పట్టుకొచ్చి పెట్టిండు. తెలంగాణ పైన ప్రేమ లేదు, తెలంగాణ దేనికి పనికిరాడు అనే ఒక భావనను నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిస్థితి. ఇకపోతే ముఖ్యమైనది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చినండి. తెలుగు మీడియంలో చదువుకున్నా, నల్గొండలో జూనియర్ కాలేజీలో చదువుకున్నా, తర్వాత నల్గొండలో ఎన్జీ కాలేజీలో చదువుకున్నా, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన. దేర్ వర్ అకేషన్స్ వేర్ ఎంబీఏ చదువుకుంటున్న సందర్భంలో చాలామంది పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాళ్ళు. ఆత్మన్యూనత భావం అనిపించేది. అరే వీళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మనకు ఇంగ్లీష్ రావట్లేదు అని చెప్పని నాకు ప్రొఫెసర్ ఉంటుండే పరమేశ్వరన్ అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన, సార్ ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్. ఆయన సైకాలజీ ప్రొఫెసర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ వెల్. ఏం చేయాలి సార్, నాకు ఏదైనా మార్గం చెప్పండి అంటే ఆయన మాట ఇప్పటికి గుర్తు నాకు. సన్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ అని. అది మంత్రమైంది నాకు. చాలా కష్టమైంది అన్వయించుకోవడానికి. మంత్రమైంది. అది మంత్రమై కష్టపడి గ్రామర్ నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడాలతో కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దాని పుణ్యమా అని మళ్ళా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దాని పుణ్యమా అని చెప్పని 10 మంది ఐపీలో పాఠం చెప్పగలిగినాం, అంతర్జాతీయ వేదికల్లో పోగలిగినాం. ఆ పుణ్యమా అని చెప్పని ఆ చిన్న మంత్రం వల్ల. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇంగ్లీష్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారండి? ఒక చీఫ్ మినిస్టర్, ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి పోతావు, ఇండియా రైజింగ్ సమ్మిట్లో ఇంగ్లీష్లో మాట్లాడతారట ఆయన. ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునే దగ్గర మాత్రం మీకు ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదు అని చెప్పని అంటున్నాడు. అంటే మీ 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 పెద్దోళ్ళు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నోళ్ళు, పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా? ఇదేం పైత్యమా? ఇదెక్కడ విద్య? ఇదెక్కడ దార్శనికత? అసలు తెలివి ఉందా? తెలివి లేదా? ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన. మరి దాని మీద కూర్చున్న వాళ్ళు సప్పట్లు పట్ట కొడుతున్న అంత ప్రొఫెసర్లే. మరి వాళ్ళకేం చెవులకు ఏమి వినబడ్డదో అర్థం కావట్లే.
ఆయన ఏం చెప్పిండో అది ఏం సోత్యం అనిపించిందో అర్థం కావట్లేదు, ఒకటే చప్పట్లు కొడతా ఉండరు. నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసిండ్రా, అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు, మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది లాగులలో తొండలేయాలా, పేగులు మెడకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే, మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు అవసరమైతే, కానీ మాట్లాడాడు విఘ్నత, అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే, అదేదో సినిమా ఉంది మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని విలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకా ఎవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది, విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా? ఇదే కంచాయిలయ్య గారు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. పొద్దున్న లేస్తే కంచాయిలయ్య గారు మేము చదువుకుంటప్పటి నుంచి చెప్తుండే మాట. ఐ వాజ్ డూయింగ్ PhD వన్ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్ట్స్ కాలేజ్లో డేటా సెంటర్లో పక్క కూర్చొని మాట్లాడుతుంటే సార్ తోటి ఆయన ఒకటే అంటుండే, ఇంగ్లీష్ నేర్చుకోరా భయ్ మీరు ఫస్ట్ అని. ఆ మంత్రం అప్పుడు అన్నాడు, ఇప్పటికి కూడా అదే అంటుండు. 80 ఏళ్ళ వయసుకు వచ్చి ఉంటాడు, ఇప్పటికి కూడా అదే మాట అంటాడు. రాహుల్ గాంధీ దగ్గర పోయి కూడా అదే మాట చెప్పిండు ఆయన. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దిస్ కంట్రీ యూ లెర్న్ ఇంగ్లీష్. రాహుల్ గాంధీ కరెక్టే దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలా, పిల్లలు బాగుపడాలంటని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ గాంధీ ఏమంటున్నాడు, ఇంగ్లీష్ రాకున్నా ఏం లేదు రవై, నా లెక్క రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే పైసలు వస్తాయి, ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ టీచింగ్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అక్కడున్న టీచర్లు సప్పట్లు కొడుతున్నారు. దుర్మార్గం. నేను ఎందుకు బాధతో చెప్తున్నా అంటే, నేను చాలామంది మన యూనివర్సిటీ పిల్లలు చదువుకునేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు మన స్టూడెంట్ యూత్లో ఉన్న వాళ్ళు కూడా అరే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోర్రా భయ్, కొంచెం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, 10 మందిలో మనం గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతాము. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోతే గట్టిగా నిలబడి మాడతాం, IPS దగ్గర పోతే గట్టిగా మాడతాం. మీరు చదువుకోండి రా భయ్, లీడర్లు అయినా పర్లేదు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఏమో అట్లా చెప్తాడు. నేను ఆయనకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమంటా ఉన్నాడు, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ గ్రోత్, ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇవాళ హైదరాబాద్ 3.5 లక్షల కోట్ల రూపాయల IT ఎక్స్పోర్ట్స్ వచ్చిన, దాదాపు 9 లక్షల IT ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష. ఇది రేవంత్ రెడ్డికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం బహుశా చేయకపోవచ్చు, జస్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను HR లో పనిచేసేటువంటి ఒక కాలంలో అన్న మీకు చెప్తున్నా, ఒకరోజు CBITకి పోయి పొద్దుగాల ఫస్ట్ టెస్ట్ పెడితే 1000 మంది వచ్చేది. 1000 మంది లాస్ట్కి వస్తే, లాస్ట్ టెస్ట్ అయిపోయి వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి షార్ట్ లిస్ట్ చేస్తూ వస్తే 10 మంది మిగిలేది. మాకు టెక్నికల్ డైరెక్టర్స్ చెప్తుండేవాళ్ళు, సార్ వాళ్ళ కోడింగ్ సరిగా రాకపోయినా పర్వాలేదు, కొంత టెక్నికల్ కాంపిటెన్సీ తక్కువన్నా పర్వాలేదు, బట్ వీ నీడ్ దోస్ పీపుల్ హూ కెన్ టాక్ వెల్. అక్కడ బాగా మాట్లాడేటువంటి మాత్రమే రిక్రూట్ చేయండి అంటే, ఆ దేవులాడి భూతద్దం పెట్టుకొని నాట్ ఓన్లీ ఇన్ CBIT, నాట్ ఓన్లీ ఇన్ మాతృశ్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీకి ఇదే ప్రాబ్లం. భాష పైన పట్టు ఉండదు. భాష లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు లేవు. ఇండియా కాంకర్డ్ ది IT ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కాంపిటెన్సీ. హైదరాబాద్ కాంకర్డ్ ది IT ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కాంపిటెన్సీ. రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డికి తెలియదు ఏంటంటే, చైనా వాడికి వచ్చా, జపనీస్కి వచ్చా అని చెప్పని మాట్లాడితే నేను తలకాయ ఎడబడి కొట్టుకోవాలి చెప్పండి. గూగుల్లో వెన్నగొట్టి చూడండి, లేకపోతే మీరు చాలామంది IAS వాళ్ళు ఉన్నారు కదా, జపాన్లు చైనాకు పోయి ఉంటారు, వాళ్ళని అడుగురి చెప్తారు. చైనా హ్యాస్ మేడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో 85 ఆ ప్రాంతంలో చదువుకునే రోజులు, 86లో చదువుకునే రోజుల్లో IFLU అని, ఇప్పుడు IFLU అంటారు, అప్పుడు CIFL అంటుండే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఇప్పుడేమో IFLU అంటారు. చైనా పొరగాలు వచ్చి అవుతుండే. మేము అడుగుతున్నాం, ఏంద్రా ఈ చైనా పొరగాలు ఎందుకు వస్తున్నారు, ఈ పొట్టి వాళ్ళు అంత వస్తున్నారు, గీడ ఎందుకు వస్తున్నారు అని అంటే, చైనా అప్పుడే 100 మందిని IFLUకి పంపించి ఇంగ్లీష్ భాష నేర్చుకునేది. ఇదే ఆర్ట్స్ కాలేజ్లో ELTC అని ఉంటుండే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుండే. ELTC అని చెప్పని ఎందుకు పెట్టిన రాయాలా, వాడి భాష నేర్చుకుంటే చదువుకోగలుగుతాడు. ఇవాళ దిస్ ఇస్ వాట్ అబౌట్ IT ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి చెప్తాను మీకు నేను. మనం తినే గోళీలు, మందులు, దీని వెనుక ఒక్క మందుకి ఇంత డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక్క డ్రగ్కి ఇంత ఎక్స్పెరిమెంటేషన్ ఉంటాయి, ఇంత డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని విచ్ లాంగ్వేజ్ దే విల్ రైట్? ఇంగ్లీష్. అది వస్తేనే వాడికి ఉద్యోగం.
నువ్వు ఇండియా రైజింగ్ 2047 అంటాడు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అంటాడు. ఏం మెదడు ఎక్కడ ఎడబెట్టుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. నాకు వాట్ కైండ్ ఆఫ్ బ్యాంక్రప్సీ ఇస్ దిస్? ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ. ఎవరో పొద్దుగాల మిత్రుడు అన్నాడు, 3 trillion ఎకానమీని అచీవ్ చేయాలంటే 3 రూపీ మైండ్ సెట్ పనికిరాదు అని. రేవంత్ రెడ్డి 3 రూపీ మైండ్ సెట్. ఇంత పెద్ద ఆయనట ముఖ్యమంత్రి అవుతాడట, 2047 అచీవ్ అవుతామట, కోట శ్రీనివాసరావు కోళ్ళట, మనం బిర్యానీలు తిన్నామట. ఇన్సల్ట్ టు ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎడ్యుకేటెడ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఏం మాట్లాడినో తెలియదు. ఇట్లా చాలా ఉన్నాయి. నేను మీకు భాషకు సంబంధించిన అంశాల పట్ల రకరకాలైనటువంటి, చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్, జపాన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్, ఇజ్రాయెల్ హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్ ఆన్ స్ట్రెంథనింగ్ ఇంగ్లీష్. జర్మనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ సో మచ్. World War II తర్వాత జర్మనీలో కూడా ఇంగ్లీష్ భాష పైన పట్టు రావాలా, వెస్ట్ మీద కాంకర్ కావాలంట అని చెప్పని. అట్లా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు, చెందాలనుకున్న దేశాలు భాషను పట్టుదంప. అందుకే కంచాయిలో ఎప్పుడు మొత్తుకుంటుండే పాపం, అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. రేవంత్ గాంధీ ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు రాదు కాబట్టి. ఇది ప్రోగ్రెసివ్ కాదు, రిగ్రెసివ్. ఇది దిస్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, దిస్ ఇస్ ఎ రిగ్రెసివ్ మైండ్ సెట్. ఇది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ రావేజింగ్. మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి ఒక మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ భాషను, ఈ పద్ధతిని, ఈ విఘ్నతను దయచేసి మార్చుకోవాలని చెప్పని నేను కోరుతున్నా. నేను మళ్ళీ ఎలాబొరేట్గా మేము ఇవాళ కొనతం దిలీప్ గారు ఒక మంచి ఆర్టికల్ రాసిండ్రు ఇవాళ నమస్తే తెలంగాణలో. ఐ అపీల్ టు ఆల్ తెలంగాణ యూత్ అండ్ ఇంటలెక్చువల్, చదువు మంచిగా రాసిండ్రు. తెలంగాణ రైజింగ్ ఆ డాక్యుమెంట్ మీద, డొల్ల డాక్యుమెంట్ మీద బాగా రాసినారు. వినోద్ గారు కూడా మాట్లాడినారు దాని మీద. మేము కూడా మళ్ళీ మాట్లాడతాం రీసెర్చ్తో, అబ్సల్యూట్ డేటాతోటి. ఆడ కూడా ఒక చిన్న మాటనా, నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ ట్రైనింగ్, ఐ యూస్ టు హ్యావ్ ఏ కలీగ్ కల్నల్ గౌరీశంకర్ అని, ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేసిన ఆయన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. నా ఫస్ట్ జాబ్ ఆయనతోటే చేసిన. మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తుంటే ఆయన చెప్తుండే ఎప్పుడు, ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా ఈ ముచ్చట ఎక్కువ చెప్తాం. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది లాస్ట్ ఇంప్రెషన్, అండ్ ద వే యూ డ్రెస్ అండ్ అడ్రస్ మేక్స్ హోల్ లాట్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎనీ ఇంటరాక్షన్ అని చెప్పని చెప్తుండే అనమాట. ద వే యూ డ్రెస్ అండ్ అడ్రస్. ఇండియా రైజింగ్, తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్లా అదేమన్నా పబ్బా, క్లబ్బా, ఏం బట్టలు? You are representing this country, this Telangana state, to take it to $3 trillion economy, global economy ki. ఆ బట్టలేంది, ఆ సోయి తప్పిన వ్యవహారం ఏంది? చిరంజీవి నీకంటే మంచి బట్టలు వేసుకొని వచ్చింది సినిమా యాక్టర్. హౌ వుడ్ యూ ఇంప్రెస్ ఎ గ్లోబల్ ఇన్వెస్టర్? మళ్ళీ ఆయన పేదరికం గురించి మాట్లాడతాడు. పొద్దున్న లేస్తే బ్రాండెడ్ బట్టలు, అడవులు, పేదరికం, కొండారెడ్డిపల్లి అని ముచ్చట చెప్తాడు. ఇది వంచన. నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఏంటంటే, వెన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే మీరుగా పోరు, మా ప్రతినిధిగా పోతారు. మీరు ప్రజలందరి ప్రతినిధిగా మీరు యూనివర్సిటీకి పోతారు. కాబట్టి మా గౌరవాన్ని, మీ గౌరవాన్ని కూడా మీరు నిలబెట్టుకోవాలి, ఆ కుర్చీ గౌరవం నిలబెట్టాలా. వెన్ యు ఆర్ అడ్రస్సింగ్ గ్లోబల్ ఫోరమ్స్, రేవంత్ రెడ్డిగా పోరు మీరు, తెలంగాణ ప్రతినిధిగా, మా అందరి ప్రతినిధిగా, మనందరి ప్రతినిధిగా మీరు అక్కడికి పోతారు. కాబట్టి ఆ ఔన్నత్యాన్ని కాపాడేటట్టు వ్యవహరించండి. చిల్లరమల రాజకీయాలకు ప్రతిదాన్ని వేదిక చేసుకొని, ప్రతి దాంట్లో కేటీఆర్ గారిపైన భజన చేస్తూ, విషం చెంబుతూ పరిపాలన కొనసాగిస్తే తెలంగాణకు లాభం జరగదు, నష్టమే. దీని నుండి కాపాడుకోవాలా. రైజింగ్ కాదు, రావేజింగ్ దిశగా తెలంగాణను తీసుకుపోవద్దు. థ్యాంక్ యూ.